హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు టిక్ టిక్ టీవీ. దిస్ ఇస్ సుష్మా అక్షర. ఈరోజైతే మా లంచ్ రొటీన్ చూపిస్తున్నా అండి. దానిలోకి నేనైతే కినోవా రైస్ కుక్ చేస్తున్నా. ఈ కినోవా బెనిఫిట్స్ ఏంటో కూడా మీకు చెప్తానండి. స్టార్టింగ్లో నేను ఈ కినోవా తినడానికి అంత ఇష్టపడకపోయేదాన్ని, బట్ తర్వాత దీని బెనిఫిట్స్ తెలిసాక మెల్లమెల్లగా యూజ్ చేస్తున్నా, అలవాటు పడిపోయా అండి. మీరు కూడా వీక్లో కనీసం ఒక 2-3 సార్లు తినడానికి ట్రై చేయండి. ముందుగా ఒక కప్పు కినోవా తీసుకొని ఒక 2 సార్లు నార్మల్ వాటర్తో వాష్ చేసి పక్కన ఉంచుకోండి. దాని తర్వాత వచ్చేసి కినోవాని రైస్ లాగా కుక్ చేసుకోండి. ఇలా ఈ కినోవాని అట్లీస్ట్ ఒక 5 to 6 అవర్స్ నానబెట్టాలండి. కినోవాని కాదు, మిల్లెట్స్ని కానీ వేరే సీడ్స్ అండ్ నట్స్ కూడా ఒక 6 to 8 అవర్స్ నానబెట్టాలండి. అలా సోక్ చేస్తే ఏంటంటే దానిలో ఉండే వాల్యూస్ అన్నీ మంచిగా అబ్జర్ప్షన్ చేస్తాయి మన బాడీకి. మోరోవర్ ఏంటంటే అవి మనకి డైజెషన్ అవుతాయండి 8 అవర్స్ సోక్ చేస్తే. లేదంటే మనకి ఇండైజెషన్ ప్రాబ్లం వస్తుందండి డైరెక్ట్గా కుక్ చేసుకుంటే. సో ఎప్పుడైనా వాటిని అలా ఒక 5 to 6 అవర్స్ నానబెట్టాలండి. ఇప్పుడైతే నేను కినోవాని కుక్ చేస్తున్నా. దానికోసం తాలింపు రెడీ చేస్తున్నా. తాలింపులో ఏం లేదండి, చిన్న చిన్నగా కట్ చేసిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి అండ్ ఒక క్యారెట్, ఆనియన్, కొంచెం కరివేపాకు. ఇప్పుడు కొంచెమే ఆయిల్ తీసుకున్నా అండి. అది ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి మస్టర్డ్ అండ్ జీరా తీసుకున్నా అండి. మన ఇండియన్ తాలింపుకున్న ప్రత్యేకతే డిఫరెంట్ అండి. ఎంత బాగుంటుందంటే మన పోపు. జీరా అనేది డైజెషన్కి పనిచేస్తుంది. జింజర్లో మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ ఉంటాయి అండ్ గార్లిక్ కూడా మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ. అండ్ మనం యూజ్ చేసే పసుపు ఏదైతే ఉంటుందో అది కూడా మంచి యాంటీబయాటిక్. సో మన ఇండియన్ పోపు ఎవరు కనిపెట్టారో కానీ వాళ్ళకైతే ఖచ్చితంగా ఒక థ్యాంక్స్ చెప్పాలండి. ఇటు టేస్ట్ వైజ్ బాగానే ఉంటుంది అండ్ హెల్త్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు తాలింపు అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి. ఆనియన్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. అండ్ కినోవా ఏంటంటే కినోవాలో ఇది ఐరన్ రిచ్ ఫుడ్ అండి. ఐరన్ చాలా ఉంటుంది. అండ్ మోరోవర్ ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వెయిట్ లాస్కి చాలా మంచి రైస్ అండి వెన్ కంపేర్ టు నార్మల్ వైట్ రైస్. ఇది వీక్లీ మీరు ఒక 2 times అయినా తినడానికి ట్రై చేయండి. వెయిట్ లాస్కి బాగా పనిచేస్తుంది, ఐరన్కి చాలా బాగా పనిచేస్తుంది. కినోవా ప్లేస్లో మీరు జొన్నలు అంటారు కదండి, అది కూడా కుక్ చేసుకోవచ్చు. అది కూడా బాగా పనిచేస్తుంది. అండ్ కంపేర్ టు జొన్నలు అండ్ వైట్ రైస్ కినోవా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. వెరీ రిచ్ ఇన్ ఐరన్. అండ్ ఇప్పుడు మనం దానిలోకి ఒక క్యారెట్ అండ్ కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందామండి. కినోవా నేను ఈ క్యారెట్ మాత్రమే యాడ్ చేశాను. వెజ్జెస్తో మీరు ఇంకా మిల్ మేకర్ లాంటివి వేరే మీకు ఇష్టమైన వెజ్జెస్ ఏమున్నా యాడ్ చేసుకోవచ్చు అండి. కానీ మనం తెచ్చుకునే సోర్స్ అనేది గుడ్ సోర్స్ అయి ఉండాలండి. ఇప్పుడు మనం తెచ్చుకునే కినోవా రైస్ కానీ లేదంటే మిల్ మేకర్ కానీ సోర్స్ అనేది మంచిగా ఉండాలంటే మంచి బ్రాండ్ అయి ఉండాలండి. అంటే కొంచెం మంచి సోర్స్ ఆ ఫుడ్ తింటే మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి తెచ్చుకునేప్పుడు కొంచెం చూసి తెచ్చుకుంటే మంచిదండి. ఇప్పుడు ఇందులోకి కావాల్సినంత పసుపు వేసుకోవాలండి. పసుపు చాలా మంచిది, హెల్త్కి మంచి యాంటీబయాటిక్ ఏజెంట్ ఇది. అందుకే నేను ఎప్పుడు అనుకుంటానండి, నేను వంట చేసిన ప్రతిసారి ఇండియన్ తాలింపు కనిపించిన వాళ్ళని గుర్తు చేసుకుంటాను. ఎందుకంటే చాలా మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్, యాంటీ ఫంగల్, లైక్ యాంటీబయాటిక్స్ ఇలాంటి గుణాలు ఉన్న వాటిని మన తాలింపులో వాడడం టేస్ట్ వైజ్ బాగుంటుంది అండ్ మళ్ళీ హెల్త్ కూడా చాలా మంచిది. అందుకని చెప్పి నాకు మన పోపు అంటే చాలా ఇష్టం అండి. క్రెడిట్ అవర్ ఇండియన్ తాలింపు. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. సాల్ట్ వేస్తే కొంచెం మగ్గుతాయి కదా, చూడండి కలుపుతుంటే గార్లిక్ ఫ్లేవర్ ఎంత బాగా వస్తుందో. మీరు ఎప్పుడైనా వెజిటేబుల్స్ కట్ చేసుకునేప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి అవి పంటికి తగులుతూ చాలా మంచి టేస్ట్ వస్తాయి. ఏం లేదు, కినోవాని మంచిగా కుక్ చేసుకొని రైస్ లాగా కర్రీ పెట్టుకొని కూడా తినొచ్చు. బట్ ఏంటంటే టేస్ట్లో కాంప్రమైజ్ కావద్దు అనుకుంటే ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని మనకు నచ్చిన వెజ్జెస్ తోటి
మంచిగా పోపు వేసుకుంటే అట్లా కూడా తిన్నా ఇటు టేస్ట్ బాగుంటుంది, హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి బాగుంటుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసిన కినోవా రైస్ని ఈ తాలింపులోకి మిక్స్ చేసుకొని మంచిగా కలుపుకోవాలండి. అటు ఇటు మంచిగా ఒక 1 minute 2 minutes సిమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా చూడండి కుక్ అయిపోయిందండి, ఆల్మోస్ట్ కాదు మొత్తం కుక్ అయిపోయింది మన కినోవా. ఇప్పుడు మంచిగా మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడం. ఫస్ట్లో ఇలాంటివి తినాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. ఒక 2 సార్లు తింటూ అలవాటు పడితే హెల్త్ కావాలనుకుంటే ఇది మీకు తింటుంటే నచ్చచ్చు. డైరెక్ట్గా తినలేమనుకున్న వాళ్ళు ఇలా తాలింపు వేసుకొని మీకు నచ్చిన వెజ్జెస్ వేసుకొని తినండి. ఇంకా కావాలి అనుకుంటే లెమన్ కూడా యాడ్ చేసుకోండి. నేను ఎక్కువ లెమన్ యూస్ చేయనండి, బట్ లెమన్ కూడా పడ్డ వాళ్ళకి చాలా మంచిదండి, తినొచ్చు. నాకు కొంచెం నేను లెమన్ అవాయిడ్ చేస్తూ ఉంటా. సో మన కినోవా రైస్ రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ ఈరోజు లంచ్లోకి ఇంకొక కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. అది బీరకాయ. బీరకాయలోకి యాజ్ యూజువల్గా పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి అండ్ కరివేపాకు, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నా అండి. ఇప్పుడు యాజ్ యూజువల్గా ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్ వేసుకొని మెల్లగా ఫ్రై చేస్తున్నా అండి. అందులోకి తాలింపులు వేసుకొని అండ్ కొంచెం పసుపు వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కొంచెంగా యాడ్ చేశానండి. యాడ్ చేసేసి మిక్స్ చేశాను అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసి మిక్స్ చేస్తాను. అది కొంచెం మగ్గనివ్వాలండి. గార్లిక్ వేయగానే ఫ్లేవర్ అలా వస్తుందండి బయటకి. మనం అలా రాగానే కొంచెం సాల్ట్ వేయండి. సాల్ట్ వేస్తే ఏంటంటే ఇంకా మగ్గిపోతాయండి. ఏం వేసినా కూడా టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ అవుతుంది. కొంచెం పోపులో కూడా ఎప్పుడు మనం సాల్ట్ యాడ్ చేయాలండి. దానివల్ల ఆ పోపులో వేసే ఇంగ్రీడియంట్స్ కూడా సాల్ట్ అనేది మంచిగా పడుతుంది. దాని తర్వాత పీసెస్గా తీసుకున్న బీరకాయ పీసెస్ అన్నీ అందులో వేసుకొని ఆ పోపులో మంచిగా కలుపుకోవాలండి. ఇలా వన్స్ మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి తాలింపులకు మంచిగా కలుపుకోండి. యాక్చువల్గా పచ్చిమిర్చి వేయలేదండి నేను పోపులో, ఎందుకంటే మా ఇంట్లో కాఫ్ ఉంది అందరికీ. సో దానికి బదులు చిల్లీ పౌడర్ రీప్లేస్ చేస్తున్నా. ఇది కొంచెం కుక్ అయ్యే వరకు అలా మిక్స్ చేసి పక్కన ఉంచుతున్నా. సిమ్లో పెట్టేసి కుక్ చేస్తున్నా. డేంజర్ అయింది మమ్మీ. లాస్ట్లో ఇలా అయిపోయింది. కొంచెం కారం వేసేసి మిక్స్ చేసా. ఫైనల్లీ కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి. ఏం లేదు, సింపుల్. దాని తర్వాత ఏదైనా లంచ్ తిన్నాక ఒక ఫ్రూట్ తినాలనిపిస్తుందండి. అందుకని డ్రాగన్ ఉండే ఈరోజు ఇంట్లో. డ్రాగన్ కట్ చేసి పెట్టేశాను. ఇది రెడ్ కలర్. నాకు రెడ్ కలర్ డ్రాగన్ కన్నా కూడా వైట్ కలర్ డ్రాగన్ చాలా ఇష్టం అండి. అది ఇదైతే ఓన్లీ డ్రాగన్ టేస్ట్ మాత్రమే వస్తుంది.